అమెరికా మద్దతు లేకపోతే తైవాన్ పని అయిపోయిందేనా? అస్సలు కాదు. దీని వెనుకున్న అసలు కథేంటో ఈ విశ్లేషణలో డీటెయిల్గా చూద్దాం. అమెరికా తప్పుకుంటే చైనా సులభంగా తైవాన్ను ఆక్రమిస్తుందని చాలామంది అనుకుంటారు. కాని గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా వేరు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ టార్గెట్ చాలా క్లియర్. 2027 కల్లా తైవాన్ను చైనాలో కలిపేసుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యం. ఇటు చూస్తే ట్రంప్ తన ఎలక్షన్స్, ఇరాన్ సమస్యలు, చైనాతో వాణిజ్య ఒప్పందాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి అమెరికా సైలెంట్ అవ్వొచ్చు. ఒకసారి నంబర్స్ చూడండి. జనాభాలో కాని, సైనిక బలంలో కాని చైనా ముందు తైవాన్ చాలా చిన్నదిగా కనిపిస్తోంది కదా. చైనా దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్మీ, భారీ నౌకాదళం, ఎన్నో వేల యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే సైన్యం పెద్దదిగా ఉంటే యుద్ధం గెలిచేసినట్టేనా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. విజయం అంత ఈజీ కాదు. ముందుగా భౌగోళిక పరిస్థితులు చూద్దాం. చైనా ఆర్మీ 180 కిలోమీటర్ల వెడల్పున్న తైవాన్ స్ట్రైట్ను దాటి రావడం దాదాపు అసాధ్యం. అందుకే తైవాన్ అసిమెట్రిక్ వార్ఫేర్ వ్యూహాన్ని రెడీ చేసింది. అంటే చిన్న దేశమే అయినా పెద్ద దేశానికి చుక్కలు చూపించే రక్షణ విధానం. తైవాన్ తీరమంతా యాంటీ షిప్ మిసైళ్లు, పవర్ఫుల్ ఏఐ డ్రోన్స్తో ఒక అభేద్యమైన కోటలా మారిపోయింది. ఇది వింటే ఆశ్చర్యపోతారు. తైవాన్ దగ్గరున్న మిసైళ్లు నేరుగా చైనాలోని షాంఘై, బీజింగ్ నగరాలను కూడా టార్గెట్ చేయగలవు. కానీ తైవాన్ దగ్గరున్న బ్రహ్మాస్త్రం మిలిటరీ పవర్ కాదు. అదేంటో తెలిస్తే నిజంగా షాకవుతారు. అదే 90%. ప్రపంచంలోని అత్యాధునిక సెమీకండక్టర్లలో 90% ఒక్క తైవాన్లోని టీఎస్ఎంసీ కంపెనీ మాత్రమే తయారు చేస్తోంది. దీన్నే సిలికాన్ షీల్డ్ అంటారు. ఏఐ, స్మార్ట్ఫోన్లు, సైనిక వ్యవస్థలు, ఇలా ప్రపంచ టెక్నాలజీ అంతా ఈ చిప్స్పైనే ఆధారపడుంది. ఒకవేళ చైనా దాడి చేస్తే ఈ ఫ్యాక్టరీలు నాశనమవుతాయి. వెంటనే గ్లోబల్ ఏఐ, స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. దీనివల్ల చైనాతో సహా ప్రపంచం మొత్తం ఒక భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటం ఖాయం. సరే, అమెరికా డైరెక్ట్గా రంగంలోకి దిగకపోయినా తైవాన్ నిజంగా ఒంటరిగానే పోరాడుతుందా? ఆలోచించండి. అస్సలు కాదు. జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలు తైవాన్ భద్రతను తమ స్వంత భద్రతగా చూస్తాయి. చైనాను ఆపడానికి ఈ ఆసియా దేశాలన్నీ తైవాన్కు బ్యాక్గ్రౌండ్లో విపరీతమైన లాజిస్టికల్ సపోర్ట్ అందిస్తాయి. పైగా పాశ్చాత్య దేశాలు విధించే కఠినమైన ఆంక్షలు చైనా ఎకానమీకి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఉరితాడులా మారుతాయి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ యుద్ధం 2-3 రోజుల్లో ముగిసేది కాదు, నెలల తరబడి సుదీర్ఘంగా ఖరీదుగా మారుతుంది. చైనా 10 ముక్కలవుతుందనేది జస్ట్ ఊహాగానం కావచ్చు. కానీ భారీ నష్టాల వల్ల చైనా లోపలే భయంకరమైన రాజకీయ సంక్షోభం రావచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే, తైవాన్ దగ్గర అసిమెట్రిక్ పవర్, పటిష్టమైన సిలికాన్ షీల్డ్, సపోర్టిచ్చే మిత్రదేశాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి మరీ తైవాన్ను ఆక్రమించడం చైనాకు నిజంగా అవసరమా?